నమస్తే వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. సరిగ్గా 20 ఏళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వ హయాంలో వాజ్పేయి సారథ్యంలో భారత్ 2 అణుపరీక్ష నిర్వహించింది. దాని పేరు ఆపరేషన్ శక్తి. భారత్ సంపూర్ణ అణుశక్తి రాజ్యంగా మారిందని అప్పట్లో ప్రధాని వాజ్పేయి ప్రకటించారు. 2 దశాబ్దాల తర్వాత బీజేపీ హయాంలోనే మోడీ నేతృత్వంలో భారత్ తొలిసారిగా అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చగల శక్తిని పొందింది. ఈ ప్రయోగం పేరు మిషన్ శక్తి. మొత్తం మీద ఈ 2 ప్రయోగాలు కూడా భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాయి. అప్పట్లో ఆ ప్రయోగం ఎన్నికలకు ఏడాది ముందు జరిగింది. ఇప్పుడు మాత్రం ఈ ప్రయోగం పోలింగ్కు పక్షం రోజుల ముందు జరిగింది. తాజా ప్రయోగం దేశ ఖ్యాతిని పెంచడంతో పాటు ప్రధాని మోడీని ఎన్నికల కోడ్ వివాదంలోకి లాగింది. ప్రధాని మోడీ కోడ్ ఉల్లంఘించారా? విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి? నెహ్రూ హయాం నుంచి అణురంగంలో అంతరిక్ష రంగంలో మనం ఎదిగామా? ఇలాంటివన్నీ తెర మీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాసరెడ్డి సమగ్ర విశ్లేషణ ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణలో చూద్దాం. భారత్ నిర్వహించిన పోఖ్రాన్ 2 అణుబాంబు పరీక్ష ఆధారంగా పరమాణు అనే సినిమా రూపుదిద్దుకుంది. ఆ సినిమా చూసిన వారు అందులోని ఉత్కంఠభరిత సన్నివేశాలను జీవితంలో మర్చిపోలేరు. అవి సినిమా కోసం వెళ్ళిన సన్నివేశాలు కాదు, నిజంగా జరిగినవే. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదిగా పేరొందిన అమెరికా సిఐఏను ఇతర ప్రఖ్యాత సంస్థలను ఫూల్ చేసి భారత్ ఆ విజయం సాధించింది. తాజా అంతరిక్ష విజయం కూడా నాటి అణు విజయానికి దీటైనదే. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకునే ఆ ప్రయోగాలు జరిగాయని చెప్పలేం. అదే సందర్భంలో ఆ ప్రయోగాలతో బీజేపీకి లబ్ధి చేకూరలేదని కూడా చెప్పలేం. అందుకే ప్రధాని మోడీ ఎన్నికల కోడ్ వివాదంలో ఇరుక్కున్నారు. అదే సమయంలో సున్నితమైన దేశ భద్రత అంశంపై కాస్తంత అటు ఇటుగా స్పందించిన కొన్ని విపక్షాలు విమర్శల్లో చిక్కుకుపోయాయి. ఈ ప్రయోగాలను గతంలో కాంగ్రెస్ నిలిపివేసిందనే వార్తలు ఆ పార్టీని ఇరుకును పెట్టాయి. అంతరిక్ష ప్రయోగంతో విపక్షాలపై బీజేపీ చేసిన తాజా సర్జికల్ దాడి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి. ఓ కీలక ప్రకటన చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ పలువురి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. పెద్ద నోట్ల రద్దు తరహా కఠిన చర్య ఏదైనా ప్రకటిస్తారేమోనన్న భయాలు కూడా కలిగాయి. ఆ తర్వాత కాసేపటికే ఆయన జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం యావత్ దేశ ప్రజానికం హర్షించేలా చేసింది. సైనిక శక్తి పరంగా మరీ ముఖ్యంగా అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యాల సరసన నిలవటం అంత తేలికేమీ కాదు. అలాంటి ఘన విజయాన్ని భారత్ సాధించింది. ఈ యాంటీ శాటిలైట్ వెపన్తో భారతదేశం అమెరికా, రష్యా, చైనా సరసన నిలిచింది. తాజాగా పాకిస్తాన్పై భారత్ చేసిన సర్జికల్ దాడులు రాజకీయంగా బీజేపీకి లబ్ధి చేకూరుస్తాయనటంలో సందేహం లేదు. ఆ షాక్ నుంచి విపక్షాలు ఇంకా తేరుకోలేదు. ఈలోగానే అంతరిక్ష ప్రయోగంతో విపక్షాలపై బీజేపీ మరో సర్జికల్ దాడి చేసింది. అదే సమయంలో దీన్ని ఎన్నికలతో ముడిపెట్టి చూడలేం. అటు పాకిస్తాన్, ఇటు చైనా నుంచి ముప్పు ఎదురవుతున్న నేపథ్యంలో అంతరిక్ష యుద్ధ శక్తిని కూడా పొందటం భారత్కు తప్పనిసరిగా మారింది. అది సరిగ్గా ఎన్నికలకు ముందు జరగటం కాకతాళీయమే కావచ్చు. పోఖ్రాన్ 2 అణుబాంబు ప్రయోగం సమయంలో తెర వెనుక విశేషాలు తెలిసేందుకు ఎంతో సమయం పట్టింది. సర్జికల్ దాడులు జరిగిన సమయంలోనూ అదే జరిగింది. తాజాగా అంతరిక్ష ప్రయోగం విషయంలోనూ ఎన్నో సందేహాలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది. అంతరిక్ష ఆయుధీకరణతో మనకు కలిగే ప్రయోజనాలేంటి? అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుంది? దక్షిణాసియాలో ఆయుధ పోటీ పెరగనుందా? భారతదేశం శాంతి స్వరూపాన్ని వీడి ఉగ్రరూపాన్ని ప్రదర్శించనుందా లాంటి ప్రశ్నలెన్నో ఇప్పుడు తెరమీదికొస్తున్నాయి. వాటన్నింటినీ మించి ఈ విజయాన్ని ప్రకటించేందుకు ఎంచుకున్న సమయంపై వివాదం రేగుతోంది. అందుకు కారణం ఇది ఎన్నికల సమయం కావటమే. అయితే ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందకుండానే దూరదర్శన్, రేడియో లాంటి జాతీయ ప్రసార సాధనాలను ప్రధాని మోడీ ఉపయోగించి ఉంటారని భావించలేం. ఒకవేళ అనుమతి తీసుకున్నా కూడా ఎన్నికల వేళ పొరుగు దేశాలు ఎలాంటి కుయుక్తులకు పాల్పడకుండా వాటిని కట్టడి చేసే సదుద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా కావచ్చు. అయితే ఈ వాదనను ప్రభుత్వం ఎన్నికల సంఘం ముందు బలంగా సమర్థించుకోవాల్సి ఉంటుంది. పార్టీ ప్రయోజనాల కన్నా మిన్నగా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని
అంతరిక్ష విజయం గురించి ప్రకటించామని ప్రభుత్వం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. ప్రభుత్వం గనుక ఈ విషయాన్ని ప్రకటించకపోయినా విదేశీ శాస్త్ర సాంకేతిక సంస్థలు ఈ ప్రయోగాన్ని గమనించకుండా ఉంటాయనుకోలేం. అవి గుట్టు రట్టు చేసినా అప్పుడైనా ప్రభుత్వం ఈ అంతరిక్ష ప్రయోగం గురించి చెప్పాల్సి వస్తుంది. ఎప్పటికైనా గొప్పిటి విప్పక తప్పదు. అదే పని ప్రధాని మోడీ చేశారు. ఇక ఎన్నికల సంఘం అధికారులు మాత్రం జాతీయ భద్రత, విపత్తు నిర్వహణ అంశాలకు ఎన్నికల కోడ్ వర్తించదని స్పష్టం చేశారు. అంతరిక్ష ప్రయోగం జాతీయ భద్రతకు సంబంధించింది కావడంతో ప్రధాని ప్రకటనకు కోడ్ వర్తించదని బీజేపీ నాయకులు అంటున్నారు. ऐतिहासिक है, अविस्मरणीय है, गौरव के लायक है और ये इसलिए हो पाया कि नरेंद्र मोदी भारत के प्रधानमंत्री जो हिम्मत दिखाते हैं, पाकिस्तान को अलग थलग करते हैं, सेना पर विश्वास करते हैं, वैज्ञानिकों पर विश्वास करते हैं और सबको ये कहते हैं भारत दुनिया की बड़ी ताकत है. అంతరిక్ష ప్రయోగం విజయాన్ని ప్రకటించేందుకు ప్రధాని మోడీ ఎంచుకున్న సమయంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రధాని ఆ విధంగా ప్రకటించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని విమర్శిస్తున్నాయి. ప్రధాని మోడీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని తృణమూల్ నాయకురాలు మమతా బెనర్జీ విమర్శించారు. Nobody will forget that. We know Kalpana Chawla and all this. We know all the scientists. That's why I used to mention every time Nasha to Bhasha. Because we are proud of our scientists and this is they have done. What was the need for Modi at the time of election to violate the conduct, model code of conduct, to take the credit? Is he worked there? Is he going to space? Is he have done some research work for the space? Or is he doing this day work or ISRO work or space work? All is the publicity mongers there. ఇక కాంగ్రెస్ నాయకురాలు మాత్రం అంతరిక్ష ప్రయోగం ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందని అన్నారు. This may be the first time that Modi ji in last 5 years would have proceeded to commend the DRDO scientists, for here is the same person who's trying to shut down Hindustan Aeronautics Limited, which works in close tandem with DRDO in order to benefit his crony industrialist friend. So the comparison is out there to see. ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రకటన చేశారని ఎస్పీ, బీఎస్పీ నాయకులు విమర్శించారు. ఇక సిపిఎం నాయకులు ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొత్తం మీద విపక్షాలపై ప్రధాని మోడీ చేసిన తాజా సర్జికల్ దాడి మరోసారి వాటిని ఉక్కిరి బిక్కిరి చేసింది. అంతరిక్ష ప్రయోగం నిర్వహించేందుకు ప్రధాని మోడీ కావాలనే ఎన్నికల సమయాన్ని ఎంచుకున్నారనే వాదనను కూడా సమర్థించలేం. రోజుల వ్యవధిలో ఇలాంటి ప్రయోగాలను అప్పటికప్పుడు పూర్తి చేయలేం. కొన్నేళ్ల కసరత్తు అవసరం. మరి అలాంటి కసరత్తును గతంలో కాంగ్రెస్ కావాలనే నిలిపివేసిందా? బీజేపీ ప్రభుత్వమే ఈ కసరత్తును ముందుకు తీసుకెళ్లిందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అవే ఇప్పుడు కాంగ్రెస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అంతరిక్ష ప్రయోగం ఘనత తమకే దక్కుతుందని కొందరు కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. వెల్లడవుతున్న నిజాలు మాత్రం కాంగ్రెస్ నాయకుల్ని ఎరుకున పెడుతున్నాయి. 2012లోనే ఈ క్షిపణి రూపకల్పన ప్రారంభం కావాల్సి ఉందని కాంగ్రెస్ నాయకులే ఆ ప్రాజెక్టును నిలిపివేశారనే నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ మిసైల్ టెస్టును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని డిఆర్డీఓ మాజీ చీఫ్ డాక్టర్ వికే సరస్వత్ తెలిపారు. ప్రాజెక్టు విషయంలో ప్రధాని మోడీ ఎలాంటి డెడ్లైన్ విధించలేదని, అంతా సిద్ధమైన తర్వాత ప్రయోగం జరిగిందని ఆయన అన్నారు. ఈ క్షిపణిని రూపొందించే శక్తి సామర్థ్యాలు డిఆర్డీఓకు ఉన్నాయని 2012లోనే తాను లేఖ రాసినట్లుగా సారస్వత్ అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో భయపడే తత్వం కారణంగా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో కొంత నిజం ఉండి ఉండొచ్చు. దేశ రక్షణ విషయంలో బీజేపీ అనుసరించే తెగింపు ధోరణిని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రదర్శించిన దాఖలాలు లేవు. ఆ తెగింపే బీజేపీకి దేశభక్తిపై అనధికార ట్రేడ్ మార్క్ దక్కేలా చేసింది. విపక్షాల విమర్శల్ని పక్కన పెడితే ప్రజలతో అనుసంధానమయ్యేందుకు ప్రధాని మోడీ వినూత్న విధానాలను ఎంచుకుంటున్నారని చెప్పొచ్చు. సోషల్ మీడియాను బీజేపీ ఉపయోగించుకున్నంతగా మరే పార్టీ ఉపయోగించుకోలేకపోతోంది. మన్ కీ బాత్ వంటి కార్యక్రమాలు, ప్రవాస భారతీయులతో చర్చాగోష్ఠి లాంటి వినూత్న మార్గాలను మోడీ ఎంచుకున్నారు. ఇవన్నీ కూడా
ఒక ప్రధానమంత్రి ప్రజలతో మిళితమయ్యేందుకు సాంప్రదాయకంగా ఉన్న అడ్డంకుల్ని తొలగించి వేశాయి. ఇక ఎన్నికల సమయంలోనూ ప్రధాని మోడీ ప్రభుత్వ మీడియా ద్వారా ప్రజలకు చేరువ కాగలిగారు. అందుకు నిబంధనలు కూడా తోడ్పడ్డాయి. ప్రజలకు చేరువయ్యేందుకు ఉద్దేశపూర్వకంగా చేసింది కాకపోయినా అంతరిక్ష విజయం రూపంలో మోడీకి అలాంటి అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని మోడీ సమర్థవంతంగా వినియోగించుకున్నారు. అంతరిక్ష విజయ ప్రకటనతో విపక్షాలపై మరోసారి సర్జికల్ దాడి చేశారు. నిజంగా అది దేశ భద్రతకు సంబంధించిందేనా? ఎన్నికల వేళ ఆ ప్రకటన చేయవచ్చా? ఇలాంటి ప్రశ్నలకు తావులేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ఎన్నికల యుద్ధం. ఈ యుద్ధంలో ఏ పక్షం కూడా నిబంధనలకు నైతిక విలువలకు కట్టుబడి ఉండడం లేదు. అలాంటప్పుడు ఒక్క బీజేపీ నుంచి మాత్రమే కోడ్ కట్టుబాటును ఆశించలేం. ఇది ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.